హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం వనజంగి సందర్శిద్దాం. ఈ వీడియోలో వనజంగి ఎక్కడ ఉంది, వనజంగి ఎలా చేరుకోవాలి, అదే విధంగా అరకు నుంచి వనజంగి ఎలా చేరుకోవాలి, వనజంగిలో ఎక్కడ స్టే చేయాలి, వనజంగి సన్ రైజ్ పాయింట్ ఎలా సందర్శించాలి, ఎంత దూరం నడవాలి, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు మేఘాలు ఎక్కడ చూడొచ్చు, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను అరకు సందర్శించి అరకు నుంచి వనజంగి వెళ్తున్నాను. ఇది అరకు బస్ స్టాండ్. వనజంగి అనే ప్రదేశం పాడేరులో ఉంది. పాడేరు బస్ వచ్చింది, రండి వెళ్దాం. అరకు నుంచి పాడేరు 45 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 1.5 గంట. బస్ టికెట్ కాస్ట్ 50 రూపాయలు. అరకు నుంచి పాడేరుకి వెంటనే బసెస్ లభించవు, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అరకు నుంచి పాడేరుకు అరకు బస్ స్టాండ్ సమీపంలో షేర్డ్ జీప్స్ కూడా లభిస్తాయి. ఇప్పుడు మనం వనజంగి ఎలా చేరుకోవాలో చూద్దాం. వనజంగి కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఉంది. పాడేరు చేరుకోవాలంటే ముందుగా మనం విశాఖపట్నం చేరుకోవాలి. విశాఖపట్నం నుంచి పాడేరు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి పాడేరుకు రెగ్యులర్ గా బసెస్ లభిస్తాయి. బస్సులో పాడేరు చేరుకోవచ్చు. లేదంటే విశాఖపట్నంలో బైక్ రెంటల్స్ లభిస్తాయి. బైక్ రెంట్కు తీసుకొని పాడేరు చేరుకోవచ్చు. అదేవిధంగా అరకు సందర్శించి అరకు నుంచి వనజంగి వచ్చే వాళ్ళు బస్సులో లేదా షేర్డ్ జీప్ లో పాడేరు చేరుకోవచ్చు. అరకు నుంచి పాడేరు 45 కిలోమీటర్లు ఉంటుంది. అరకు నుంచి పాడేరు వెళ్లే మార్గంలో ల్యాండ్స్కేప్ చాలా బాగుంది. బస్సులో 1.5 గంట జర్నీ చేశాక పాడేరు చేరుకున్నా. ఇదే పాడేరు బస్ స్టాండ్. పాడేరు బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి ఎడమ వైపు తిరిగితే పాడేరు మెయిన్ సెంటర్ ఉంటుంది. బస్ స్టాండ్ బయట ఆటోస్ మరియు జీప్స్ లభిస్తాయి. నేను పాడేరు సెంటర్లో రూమ్ తీసుకున్నాను. ఇదే నేను స్టే చేసిన హోటల్, కేవీఆర్ ఫార్చ్యూన్ హోటల్. ఈ రూమ్ నాకు 1500 పడింది. ఇప్పుడు మనం వనజంగి లేదా పాడేరులో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. పాడేరు వనజంగిలో ఎక్కడ స్టే చేయాలో చెప్పే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వనజంగి కొండపై ప్రస్తుతం క్యాంపింగ్ అలౌ చేయట్లేదు. ఉదయం 3 గంటలకు మాత్రమే పైకి అలౌ చేస్తున్నారు. సాయంత్రం 4 తర్వాత కిందకి వచ్చేయాలి. పైన ఎవరూ ఉండకూడదు. పాడేరు నుంచి వనజంగి చెక్ పోస్ట్ 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. పాడేరులో హోటల్స్ ఉన్నాయి. పాడేరు నుంచి వనజంగి చెక్ పోస్ట్ కి వెళ్లే మార్గంలో క్యాంపింగ్ సైట్స్ అందుబాటులో ఉన్నాయి. నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చాను. సింగిల్ గా ఉన్నాను కాబట్టి పాడేరులో రూమ్ తీసుకున్నాను. పాడేరు బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి ఎడమ వైపు కొంచెం ముందుకు వస్తే పాడేరు సెంటర్ ఉంటుంది. పాడేరు సెంటర్ ఎంట్రన్స్ లోనే మెయిన్ రోడ్డు మీద ఈ వెంకటేశ్వర ఇన్ హోటల్ ఉంది. ఆ హోటల్ కి ఎదురుగా శ్రీ సాయి లాడ్జ్ ఉంది. ఈ వెంకటేశ్వర ఇన్ హోటల్ కి పక్కనే ఉన్న వీధిలో లోపలికి వెళ్తే నేను స్టే చేసిన కేవీఆర్ ఫార్చ్యూన్ హోటల్ ఉంది. వీటికి ఆన్లైన్ బుకింగ్స్ లేవు. హోటల్ కాస్ట్ 1500 నుంచి 2000 వరకు ఉంటాయి. పాడేరు నుంచి వనజంగి వెళ్లే మార్గంలో చాలా క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి. మీరు కార్ లేదా బైక్ లో వస్తే 4-5 చెక్ చేసుకొని మీకు నచ్చినవి తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వస్తే బస్ స్టాండ్ బయట ఆటోస్ మరియు జీప్స్ లభిస్తాయి. వాళ్ళని అడిగితే 4-5 క్యాంపింగ్ సైట్స్ చూపిస్తారు. చెక్ చేసుకొని మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ప్రైజెస్ ఫిక్స్డ్ గా లేవు. 700 నుంచి 2000 వరకు క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి. ఈ పాడేరు సెంటర్ లో వర్మ టిఫిన్స్. ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి. నేను నైట్ అండ్ మార్నింగ్ ఇక్కడే తిన్నాను. ఈ అమరావతి గ్రాండ్ లో భోజనం బాగుంటుందని నా హోటల్ రిసెప్షనిస్ట్ చెప్పాడు. ఇది పాడేరు సెంటర్ నైట్ వ్యూ. ఇప్పుడు మనం వనజంగి సన్ రైజ్ పాయింట్ ఎలా సందర్శించాలి, ఎంత దూరం నడవాలి, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు మేఘాలు ఏ ప్రదేశంలో చూడొచ్చు అనేది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఉదయం 4 గంటలకు వనజంగి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే ఆటో. పాడేరు నుంచి వనజంగి పార్కింగ్ ఏరియా 9 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. నేను ముందు రోజు పాడేరు బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఆటో స్టాండ్ లో ఆటో మాట్లాడుకున్నాను. పాడేరు నుంచి వనజంగి పార్కింగ్ ఏరియా దగ్గర డ్రాప్ చేసి తిరిగి ట్రెక్కింగ్ అయ్యాక పాడేరులో డ్రాప్ చేయడానికి ఆటో వాళ్ళు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు ఎక్కువ మంది గ్రూప్ ఉంటే జీప్ మాట్లాడుకోవచ్చు. మీరు క్యాంపింగ్ సైట్స్ లో స్టే చేస్తుంటే క్యాంపింగ్ వాళ్ళకు చెప్తే వాళ్ళే అరేంజ్ చేస్తారు. ప్రస్తుతం మనం వనజంగి సన్ రైజ్ పాయింట్ సందర్శించాలంటే 3 నుంచి 3.5 కిలోమీటర్లు
కొండ ఎక్కాల్సి ఉంటుంది. ప్రస్తుతం కల్లాలబాయి అనే విలేజ్ వరకు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వచ్చే సంవత్సరంకి పూర్తవుతుంది. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ పూర్తయితే 1 కిలోమీటర్ కొండపైకి ఎక్కితే సరిపోతుంది. ఇప్పుడు కూడా సన్ రైజ్ అయ్యాక బాగా వెలుతురు వచ్చాక కొన్ని జీప్స్ కల్లాలబాయి వరకు వెళ్తాయి. కాకపోతే అప్పటికే సన్ రైజ్ అయిపోతుంది. మనం ఇప్పుడు 3 కిలోమీటర్స్ ఎలా ట్రెక్కింగ్ చేయాలో చూద్దాం. ఎక్కడ వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ పడుతుంది, అక్కడి నుంచి ఎలా వెళ్లాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అదే విధంగా పార్కింగ్ ఏరియా నుంచి ఒక 700 to 800 మీటర్స్ ముందుకు నడిస్తే మేఘాల పాయింట్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఇక్కడి నుంచి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పాడేరు నుంచి 1 కిలోమీటర్ ముందుకు ప్రయాణించాక ఇలా ఎడమవైపు దారిలో లోపలికి వెళ్ళాలి. పాడేరు నుంచి వనజంగి చెక్ పోస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మార్గంలో ఎన్ని క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం చెక్ పోస్ట్ చేరుకున్నాం. చెక్ పోస్ట్ లో నార్మల్ చెకింగ్ ఉంటుంది. చెక్ పోస్ట్ నుంచి పార్కింగ్ ఏరియా 4 కిలోమీటర్లు ఉంటుంది. చెక్ పోస్ట్ నుంచి పార్కింగ్ ఏరియా వెళ్లే మార్గంలో కూడా క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి. ఉదయం 4:30 గంటలకు పార్కింగ్ ఏరియా చేరుకున్నాను. ఇక్కడి నుంచి మనం 3 నుంచి 3.5 కిలోమీటర్లు కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. పార్కింగ్ ఏరియా దగ్గర టీ కాఫీ అమ్ముతున్నారు. టీ తాగి పైకి వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. ఎటువంటి లైట్స్ లేవు. మీరు వచ్చేటప్పుడు టార్చ్ లైట్ తెచ్చుకుంటే మంచిది. ఫోన్ లైట్ తో కూడా మేనేజ్ చేయొచ్చు. టార్చ్ లైట్ ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ మీకు దారి చూపించాలన్నా అంతా చీకటిగానే ఉంది. ఈ ప్రదేశం ఎలా ఉంటుందో రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను. మీరు కనుక వీకెండ్స్ లేదా హాలిడేస్ టైంలో వస్తే క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. ఉదయం 3 నుంచి 3:30 కల్లా బయలుదేరాల్సి ఉంటుంది. నార్మల్ డేస్ లో వస్తే 4 గంటలకు బయలుదేరినా సరిపోతుంది. ట్రెక్కింగ్ లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్ లో రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. పార్కింగ్ ఏరియా నుంచి 700 మీటర్లు పైకి ఎక్కితే ఫస్ట్ స్టేజ్ చేరుకుంటాం. ప్రస్తుతం మనం ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాం. ఇక్కడి నుంచి చూస్తే కింద క్యాంపింగ్ సైట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు ఈ ఫస్ట్ స్టేజ్ లో కూడా మేఘాలు చూడొచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పైనే నడిస్తే సెకండ్ స్టేజ్ చేరుకుంటాం. ఇదే సెకండ్ స్టేజ్. ఈ సమీపంలోనే కల్లాలబాయి విలేజ్ ఉంది. ఇక్కడ వరకు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు కనుక నెక్స్ట్ వింటర్ లో వనజంగి ప్లాన్ చేసుకుంటే ఈ ప్రదేశం వరకు వెహికల్స్ లో రావచ్చు. ఇక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ పైకి నడిస్తే థర్డ్ స్టేజ్ చేరుకుంటాం. ఇక్కడ నుంచి పైకి వెళ్లే మార్గంలో గుబురుగా చెట్లు ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వస్తే కొండ కొంచెం నిటారుగా ఉంటుంది. ఇలా మనం 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. అలా మధ్య మధ్యలో ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ ఉదయం 5:40 థర్డ్ స్టేజ్ చేరుకున్నాను. ఈ థర్డ్ స్టేజ్ లోనే సన్ రైజ్ పాయింట్ ఉంది. తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఇంకా పైకి వెళితే ఆ హిల్ టాప్ కి చేరుకుంటాం. ఈ ప్రదేశంలో వాటర్ బాటిల్స్, టీ, కాఫీ లభిస్తున్నాయి. కొంత సమయం రెస్ట్ తీసుకొని టీ తాగి సన్ రైజ్ చూడటానికి వెళ్తున్నాను. ఇలా నేరుగా 1/2 కిలోమీటర్ కొండపైకి వెళ్తే హిల్ టాప్ చేరుకుంటాం. ఇలా కుడివైపు కొంచెం కిందకి వెళితే సన్ రైజ్ పాయింట్ దగ్గరకు వెళ్తాం. ఇదే సన్ రైజ్ పాయింట్. ఇంకా చీకటిగా ఉంది. ఆల్రెడీ మేఘాలు ఫామ్ అయి ఉన్నాయి చూడండి. పై నుంచి కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ కొండలు వి షేప్ లో ఫామ్ అయ్యి మధ్య మధ్యలో చిన్న చిన్న కొండలు, వాటిపై మేఘాలు ఫామ్ అయి ఉంటాయి. అలా కింద నుంచి సూర్యుడు పైకి వస్తాడు. ఇక్కడ నుంచి సూర్యోదయం చాలా బాగుంటుంది. ఇక్కడ సూర్యోదయం చూసుకొని పైకి వెళ్ళొచ్చు. ఇంకా పైకి వెళ్లే వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఇక్కడ సూర్యోదయం కోసం వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సమయం ఉదయం 6 గంటలైంది. ఇంకా సూర్యోదయం కాలేదు. కానీ లైటింగ్ పెరిగింది. వెలుతురులో మేఘాలతో నిండిన ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. సమయం గడిచే కొద్దీ మేఘాలు చాలా థిక్గా ఫామ్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ చల్లని క్లైమేట్ లో ఈ అందమైన ప్రదేశంలో గడపడం ఆహ్లాదాన్ని కలిగించింది. ఇప్పుడు సమయం ఉదయం 6:20. ఇప్పుడే సూర్యోదయం మొదలవుతుంది. వీక్షించండి.
నేను నా లైఫ్లో చూసిన ది బెస్ట్ సన్ రైజ్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, ది బెస్ట్ సన్ రైజ్. దీనికోసం 3.5 కిలోమీటర్లు కొండ ఎక్కడం వర్తా అంటే 100% వర్త్. చూడండి, ఆ 2 కొండల మధ్యలో పెద్ద లోయ, ఆ లోయలో చిన్న చిన్న కొండలు, వాటిపై దట్టంగా ఏర్పడిన మేఘాలు, ఆ మేఘాల్లో నుంచి సూర్యోదయం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్ చీకటిగా ఉండటం వల్ల ఎలా ఉంటుందో తెలియలేదు కదా. ఇప్పుడు బాగా వెలుతురొచ్చింది, సరౌండింగ్ ఇలా ఉంది. ఉదయం కింద నుంచి ఇలా పైకి వచ్చాం. ఇది 3rd స్టేజ్. ఇక్కడ నుంచి ఇలా కుడివైపు కొంచెం కిందకి వెళితే సన్ రైజ్ పాయింట్ ఉంటుంది. అలా నేరుగా పైకి వెళితే హిల్ టాప్ చేరుకుంటాం. ఆ పైకి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. ఆ పై నుంచి వ్యూ ఇలా ఉంటుంది. పొద్దున వచ్చినప్పుడు చీకటిగా ఉండటంతో ఏమీ తెలియలేదు. ఈ లొకేషన్ చాలా బాగుంది. కింద స్టేజ్ 1లో కూడా మేఘాలు ఫామ్ అవుతాయి. ఎక్కువగా నడవలేని వాళ్ళు అక్కడి నుంచి మేఘాలు చూడొచ్చు అని చెప్పాను కదా. రండి, ఇప్పుడు మనం కిందకి వెళ్ళి స్టేజ్ 1లో ఉన్న మేఘాలు చూద్దాం. చూశారు కదా మార్గం ఎలా ఉందో. ఇలాంటి మార్గంలోనే మనం కొండపైకి ఎక్కుతాం. దిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కిందకి జారిపోతాం. అలా స్టేజ్ 3 నుంచి కిందకి దిగి వస్తే 2nd స్టేజ్ చేరుకుంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్రదేశంలోనే కల్లాలబాయి విలేజ్ ఉంది. ఈ గ్రామం వరకు రోడ్డు వేస్తున్నారు. మీరు నెక్స్ట్ ఇయర్ వింటర్ లో ప్లాన్ చేసుకుంటే ఇక్కడ వరకు వెహికల్లో రావచ్చు. ఆ పైన ఉన్నది స్టేజ్ 3. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ లోకల్ వాళ్ళ ఆటోలు ఉన్నాయి. అది కూడా కేవలం 2 ఆటోలు మాత్రమే ఉన్నాయి. ఈ ఆటో వాళ్ళు పార్కింగ్ ఏరియా నుంచి ఈ కల్లాలబాయి విలేజ్ వరకు షేరింగ్ లో ఆటో తిప్పేవాళ్ళట. కాకపోతే ఇప్పుడు అలౌ చేయట్లేదు. అయినా వీళ్ళు సీక్రెట్ గా తిప్పుతున్నారట. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి ఆటో తీసుకున్నాను. 300 ఛార్జ్ చేస్తున్నారు. అదే ఎక్కువ మంది ఉంటే ఒకరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ వరకు కూడా కల్లాలబాయి వరకు ఆటోస్, బైక్స్ వెళ్లేవట. ప్రస్తుతం కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడింది. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరు. ఈ జిల్లాకి కొత్తగా వచ్చిన IAS, IPS రూల్స్ చేంజ్ చేశారు. బట్ డోంట్ వర్రీ, నెక్స్ట్ ఇయర్ కి రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టేజ్ 1 చేరుకున్నాం. ఈ లొకేషన్ చాలా బాగుంది. పార్కింగ్ ఏరియా నుంచి స్టేజ్ 1 ఇంచుమించుగా 700 నుంచి 800 మీటర్లు ఉంటుంది. ఈ ప్రదేశంలో మేఘాలు చూడొచ్చని చెప్పాను కదా, రండి చూపిస్తాను. ఇదే ఆ మేఘాల పుంత లేదా పాల సముద్రం. చాలా అద్భుతంగా ఉంది కదా. పై వరకు ఎక్కలేము అనుకునే వాళ్ళు ఈ ప్రదేశంలో మేఘాలను చూడొచ్చు. కాకపోతే సన్ రైజ్ చూడలేము. సన్ రైజ్ చూడాలంటే ఖచ్చితంగా పైకి వెళ్లాల్సిందే. అరకు, లంబసింగి, వనజంగి మేఘాలు చూడటానికి ఈ మూడింట్లో ఏది బెస్ట్ అని అడిగితే ది బెస్ట్ వనజంగి. కాకపోతే కొంచెం కష్టపడాలి. అరకు, లంబసింగి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వెహికల్స్ వ్యూ పాయింట్ సమీపం వరకు వెళ్తాయి. ఇంతటితో మన వనజంగి సందర్శన పూర్తయింది. రండి, ఇప్పుడు మనం ఆటోలో పార్కింగ్ ఏరియా వరకు వెళ్దాం. పార్కింగ్ ఏరియా నుంచి మనం పొద్దున వచ్చిన ఆటోలో పాడేరు చేరుకుందాం. మీకు ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ ఆల్రెడీ రోడ్డు చదును చేసి ఉన్నారు. ఆటో పార్కింగ్ ఏరియా వరకు వెళ్ళలేదు. ఆ కింద కనిపిస్తున్నదే పార్కింగ్ ఏరియా. పొద్దున చీకట్లో దారి కనిపించలేదు కదా. స్టేజ్ 1 వరకు దారి ఇలా ఉంటుంది. పార్కింగ్ ఏరియా అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదు.
రోడ్డుకు అటు ఇటు వెహికల్స్ ఆపుకోవటమే. ఇక్కడి నుంచి పాడేరు వెళ్లే మార్గంలో కూడా మేఘాలు కనిపిస్తాయట. జస్ట్ పార్కింగ్ ఏరియా నుంచి ఒక 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ముందుకు వెళితే ఆ ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశంలో కూడా మేఘాలు కనిపిస్తాయట. ఇప్పుడు పొగమంచు కమ్మేయడంతో కనిపించట్లేదు. రండి ఇప్పుడు మనం తిరిగి పాడేరు చేరుకుందాం. ఉదయం 8:30 గంటలకు తిరిగి పాడేరు చేరుకున్నాను. పాడేరు నుంచి విశాఖపట్నంకి రెగ్యులర్ గా బసెస్ లభిస్తాయి. విశాఖపట్నం నుంచి మీ హోమ్ టౌన్ చేరుకోవచ్చు. మీరు అరకు వెళ్ళాలనుకుంటే పాడేరు నుంచి అరకుకి బసెస్ లభిస్తాయి. పాడేరు నుంచి లంబసింగి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళలేము. నెక్స్ట్ లంబసింగి వీడియో వస్తుంది. ఆ వీడియోలో ఎలా వెళ్ళాలో చూపిస్తాను. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.